దేవుని ప్రియబిడ్డలారా, దేవుని నామమున మీకు వందనాలు. తపస్కాలం 3వ వారం ఆదివారం. దివ్య పూజా బలి పట్టణాలు. నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుండి 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. కీర్తనలు 95 1వ వచనం నుండి 2వ వచనం వరకు మరియు 6వ వచనం నుండి 9వ వచనం వరకు. 1వ కొరింథీ 10వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు మరియు 10వ వచనం నుండి 12వ వచనం వరకు. లూకా 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెను అని ఇజ్రాయేలీలతో చెప్పుము. మొదటి పట్టణము నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం 8వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 15వ వచనం వరకు. ఆ దినములలో మోషే తన మామయ్య మిద్యాను పురోహితుడిని అయిన ఇత్రో మందలను మేపుచుండెను. అతడు అవతలకు మందలను తోలుకొని పోయి దేవుని కొండ హోరేబు వద్దకు వచ్చెను. అక్కడ ఒక పొద నడిమి నుండి వెలువడు నిప్పుమంట రూపమున యావే దూత అతనికి సాక్షాత్కరించెను. మోసే కన్నులెత్తి చూచెను. పొద మండుచుండెను, కానీ అది కాలిపోవటం లేదు. అంతట మోషే, నేను దగ్గరకు వెళ్ళి ఈ విచిత్ర దృశ్యమును చూడవలేను, పొద ఎలా కాలిపోవటం లేదో తెలుసుకొనవలెను అని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందునకు వచ్చుచున్న మోషేను చూచి యావే పొదనడిము నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న చోటు పవిత్ర భూమి సుమ. నేను మీ తండ్రి దేవుడనో, అబ్రహాము దేవుడనో, ఇసాకు దేవుడనో, యాకోబు దేవుడనో అనెను. మోషే దేవుని చూచుటకు భయపడి ముఖము కప్పుకొనెను. అంతటి దేవుడైన యావే, ఐగుప్తు దేశములో నా ప్రజలు అనుభవించు బాధలు కనులారా చూచి తిని, దాసాధ్యక్షులు బారి నుండి విడిపింపుమని వారు చేసిన మనవి వింటిని. వారు పడుపాట్లు గుర్తించి తిని, ఐగుప్తు దేశీయుల ఇనుప పిడికిల నుండి వారిని విడిపించుటకై క్రిందికి దిగి వచ్చి తిని, వారిని ఆ దేశము నుండి భాగ్యవంతమైన సువిశాలమైన పాలు తేనెలు జాలువారిదైన కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిసీయులు, హివ్వీయులు, యెబూసీయులకు నిలయమై ఉన్న దేశమునకు చేర్చుదను. అప్పుడు మోషే దేవునితో, అయినచో నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి మీ పితరుల దేవుడు నన్ను మీ కడకు పంపానని చెప్పవలెను గదా. అప్పుడు వారు, ఆ దేవుని పేరేమి అని నన్ను అడిగినచ్చో నేనేమి చెప్పవలేను అనెను. దేవుడు మోషేతో, నేను ఉన్నవాడను అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇజ్రాయేలీలతో చెప్పుము అనెను. ఇంకను దేవుడు మోషేతో, ఇజ్రాయేలీలతో నీవిట్లు చెప్పవలేను, మీ పితరుల దేవుడు అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడైన యావే నన్ను మీ దగ్గరకు పంపెను. సర్వకాలములందు నాకదియే పేరు. ఇక ముందు తరములు నన్ను ఈ పేరుతోనే పిలుతురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మనకు హెచ్చరికగా ఉండుటకు మోషే ప్రజలకు సంభవించినవన్నీ వ్రాయబడినవి. 2వ పట్టణము పునీత చిన్నప్ప గారు రాసిన కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 1వ వచనం 6వ వచనం వరకు. సోదరులారా, మన పూర్వులకు ఏమి సంభవించినదో మీరు తెలుసుకొనవలేనని నా కోరిక. వారందరూ మేఘము క్రింద ఉండిరి, సముద్రమును దాటి సురక్షితముగా అవతలకు చేరిరి. వారు మేఘమునందు సముద్రమునందు మోసే సహవాసములోనికి బప్తిస్మం పొందిరి. అందరూ ఆధ్యాత్మికముగా ఒకే భోజనము పుచ్చుకొనిరి. అందరూ ఆధ్యాత్మికముగా ఒకే పానీయము త్రాగిరి. ఎలైనా వారు తమతో వెడలిన ఆధ్యాత్మిక మగు శిల నుండి దాహమును తీర్చుకొనిరి. ఆ శిల క్రీస్తే. అయినప్పటికీ వారిలో పిక్కుమందిని గూర్చి దేవుడు
సంతోషింపలేదు. కనుక వారి ప్రేతములు ఎడారి యందు చెల్లాచెదురు చేయబడినవి. కావున వారి వలె మనము చెడును ఆశింపకుండుటకు ఈ విషయంలో మనకు హెచ్చరికగా ఉన్నవి. వారిలో కొందరి వలె మనము సనుగుకొనరాదు. వారిలో కొందరు సంధిగా వినాశనకర్తచే నాశనము చేయబడిరి. దృష్టాంతములుగా ఉండుటకే వారికి ఇవి అన్నీ సంభవించినవి. యుగాంతపు చిట్ట చివరి రోజులలో జీవించుచున్న మనకు హెచ్చరికగా ఉండుటకే ఇవన్నీ వ్రాయబడినవి. కనుక తాను చక్కగా నిలబడితేనని భావించే వ్యక్తి పడిపోకుండానట్లు జాగ్రత్తగా ఉండవలేను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఇంకో 7 ఓపిక పట్టుడు. సువిశేషపట్నము పునీత లూకా గారు వ్రాసిన సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలయ దేశీయులను చంపిన విషయమును యేసుతో చెప్పిరి. అందుకు యేసు, అట్లు చంపబడిన ఈ గలిలయ వాసులు తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు భావించుచున్నారా? కాదు. హృదయ పరివర్తన చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను. సిలోయము బురుజు కూలి దాని క్రింద పడి మరణించిన 18 మంది తక్కిన యెరూషలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులు నించుచున్నారా? కాదు. హృదయ పరివర్తనం చెందనిచో అందరూ అట్లే నాశనమగుదురని మీతో చెప్పుచున్నాను అని పలికెను. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పెను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించెను. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచెను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో, నేను 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వచ్చుచున్నాను, కానీ నాకేమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అనెను. అందుకు తోటమాలి, అయ్యా, ఇంకో 7 ఓపిక పట్టుడు. నేను దీనిని చుట్టూ పాదు చేసి ఎరువు వేసేదను. ముందుకు ఫలించని సరే, లేనిచో కొట్టి పారవేయుడు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము.